सबके कष्ट हरो, कष्ट हरो, कष्ट हरो गुरुपाल सब पर। मानव बन कर हम जी पाए, इस धरती पर स्वर्ग सजाए। मानव बन कर हम जी पाए, इस धरती पर स्वर्ग सजाए। कटे पाप की काली कारा, बहे नाम की अमृत धारा, बहे नाम की अमृत धारा। सब संगत का मान बड़े नित, सबका हो कल्याण। सब पर दया करो, दया करो, दया करो गुरुपाल सबके कष्ट, कष्ट हरो, कष्ट हरो गुरुपाल सब पर दया कर। जिसके मन में मूरत तेरी, जिसके मुंह पर तेरा नाम, पलक झपकते बन जाते हैं, उसके बिगड़े सारे काम, उसके बिगड़े सारे काम। दया मेहर हो जाए तेरी, मेरा बन जाए काम। सब पर दया करो, दया करो, दया करो गुरुपाल सबके
संत सतगुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला ध्यावत योगी कर संयोगी जगवासना त्यागी निगमादिक करे तेरी महिमा नागशेष शिव हरि ब्रह्मा जागत ज्योति महातेज मूर्ति कारण सूक्ष्म न स्थूला संत सतगुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मल वेद अतीत बोध मूर्ति साधु जन हृदयवासी नादनायक वेदानंत बाद जीवन भावहरंता छेदिसी माया कर निरमोया अलौकिका अमोला संत सतगुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला परम ज्योति परम प्रकाशा करतलामृत दायका निरंकार निर्गुणातीता निर्भय देव भवरहिता वर्णत शास्त्र पुराण अतुला संत सतगुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मल दीननाथ दयाल स्वामी स्वानुभव प्रकाशका सोमनाथ तव चरण ध्यावे नेम नित्य निरंतर गावे कामादिका भव हर जीव शूला संत सतगुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला। राधा स्वामी।
రాధాస్వామి దయచేసి తమ తమ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి పెట్టండి. రాధాస్వామి. राधास्वामी कबीर साखी संग्रह नाम का अंग। आदि नाम पारस है मन है मैला लो, आदि नाम पारस है मन है मैला लो, परसत ही कंचन बया छूटा बंधन मोह। परम संत सद्गुरु कबीर साहेब गार वाक्यम। కబీర్ సాహెబ్ గారి బాణిలో ఆది మహిమ విషయంలో బాణి రాస్తున్నారు. ఆది నామ్ మహిమ. ఆది నామం అంటే ఏమిటి మనకే సంశయం రావచ్చు. ఆది నామం అంటే సృష్టి పుట్టక ముందే ఉందే. ఈ సృష్టి అంతా లయ అయిన తర్వాతన ఉంటుంది. దానికే ఆది నామం అంటారు. మనకి ఎందుకంటే కబీర్ సాహెబ్ గారు ఒక సత్పురుష అవతారమే. సత్పురుష హుకుం నుంచి ఆయన కలియుగంలో అవతారం ధరించినారు. ఆ కాలంలో కాశీలో కర్మకాండం, తీరత్, వ్రత్, ఉపవాస్, పూజా పాఠ్ దీంట్లో అందరూ ఉండేవాళ్ళే. అట్లా సమయంలో ఆయన ప్రకటమై సంత్ మత్ ప్రచారం చేస్తారు. నామ్ మహిమ చెప్పినారు, గురు మహిమ చెప్పినారు, రాసినారు. మన భ్రమాలు దూరం చేసే ప్రయత్నాలు చేసినారు. దాని కొరకే ఈ మంత్రానికే సంత మతంలో నామం అంటారు. నామం అంటే ఆది నామం అంటే ఒక సమయంలో ఈ సృష్టి లేవు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లేరు. 33 కోటి దేవి దేవతలు లేరు. సృష్టిని లేరు. ఇవన్నీ ఆత్మ పరమాత్మ సన్నిధానములో సతలోకములో ఉండేది, ఆనందంలో ఉండేది. ఆ పరమాత్మకు కొన్ని లోక రచన చేయాలంటే ఒక భావం కలిగింది. ఆయన ఏం చేసినారో తన నుంచి అనామి పురుష్,
తన నుంచి ఒక కళాశక్తి ప్రకట చేస్తున్నారు. కళాశక్తి అంటే నాదమే బయట తీసినారు, దానికి హుకుం ఇచ్చినారు, పోయి కొన్ని లోక రచన చేయండి ఆ నాదానికే. ఆ నాదము అనామి నుంచి దిగి అగం, అలక్, సత్లోక్, సచ్ఖండం ఈ 3 లోకాలు రచన చేసి సత్పురుష అయి కూర్చునింది. రచన చాలా సంవత్సరం వరకే అట్లే ఉండే. అయితేనా అనామి పురుష్ పరమాత్మ మరి హుకుం అయింది సత్పురుషుకే, ఇంకో కొన్ని లోక రచన కావాలా అంట. తర్వాత సత్పురుషుడు తన నుంచి 16 శక్తి 16 నాదం శబ్దం ప్రకటన చేసినారు. దానికి హుకుం ఇచ్చినారు, పోయి కొన్ని లోక రచన చేయండి. ఆ నాదమే ఒక్కొక్క మండలాలు రచన చేస్తూ కూర్చుంటూ పోయింది. ఈ ప్రకారం మనలో 16 లోకాలు రచన పడింది. చాలా రోజు వరకే రచన ఆడే స్టాప్ ఉండే. తర్వాత కింద నుంచి 3 ఆయన నిరంజన్, ఆయనకే ఆ రచన సరిపడలే. ఆయన పరమాత్మ ధ్యానం చేసి కోరినారు, స్వామి ఇప్పుడు ఆయన రచన నాకు ప్రియ లేవు, నేను వేరే రచన చేయాలా అంట. ఇంకో రచన అయ్యేది ఉంది, మరి పరమాత్మ హుకుం ఇచ్చినారు కానీ చేయి. అప్పుడు రచన చేసే సామాన్ ఎక్కడ? రచన చేయాలంటే దానికే సామాన్ కావాలా. ఆ సామాన్ ఎక్కడ ఉంది స్వామి అంట పరమాత్మకు అడిగా నిరంజన్. ఆ సామాన్ నీ అన్న మహాసున్నలో కూర్చున్నారు, మహాకాల్, ఆయన దగ్గర ఉంది సామాను, తీసుకుపోయి రచన చెయ్యి అంట. మరి చాలా పెద్ద కథ. ఈయన పోయి అక్కడ నుంచి సామాన్ తీసుకువచ్చి ఈ 3 లోకాల రచన చేసినారు. అండు పిండు బ్రహ్మాండాలు రచన చేసినారు. అయితే రచన శోభాయమాన లేదు, ఆత్మ లేక డబ్బా సమానం ఉంది. ఈ ఆత్మ కావాలంటే పరమాత్మ దగ్గరే ఉంది. అప్పుడు నిరంజనుడు ఒక పాదాల పైన నిలబడి 70 చౌకడి యుగం, ఒక చౌకడి అంటే 4 యుగాల, 70 చౌకడి యుగం ఒక పాదాల పైన నిలబడి తపస్య చేసుకున్నారు. సత్పురుష్ ధ్యానం చేస్తున్నారు. సత్పురుష్ ప్రసన్నం అయినారు. ఏం కావాలంటే జీవ బండారు కావాలా అంటారు, ఆత్మ కావాలంట. అప్పుడు ఇంకో చాలా తపస్య చేస్తున్నారు, మాట ఇచ్చినాం ఏం కావాలంట. ఇంకో సత్లో కింద ఒక చిన్న జీవ బండారు ఉండే, నిరంజన్కి ఇచ్చే సత్పురుషుడు. అయితే ఆ జీవ బండారు ఇచ్చేప్పుడు సత్పురుషుడు ఆ బండార్లో జీవి ఉండేది వాళ్ళకి అడగన్నారు. ఈయన కింద 3 లోక రచన చేసినారో, మీరు అక్కడ పొయ్యకే తయారుగా ఉన్నారో, దాంట్లో 12 భాగ్ జీవు ఇక్కడ వచ్చేకే తయారుగా ఉన్నారు. నా పావలా భాగ్ జీవు వచ్చేకే తయారుగా లే స్వామి, మేమీ సచ్ఖండ్ సత్లోక్ వీడు వదిలిపెట్టి పొయ్యేకే తయారు లేదంట. కానీ నేను మాట ఇచ్చినామా, మీరు పదండి, మీకు కష్టాలు నష్టాలు వస్తే మీరు నా ధ్యానం చేసుకుంటే నేనే మీకు తొలకొచ్చేకి వస్తా అంట మాట ఇచ్చే. అయితే నిరంజన్కి నీ ఒకటే నుంచి ఈ రచన అయ్యలే,
ఇంకొక కళాశక్తి ప్రకట చేశాయి, ఇంకొక నాదమే ప్రకటన చేశాయి, అదే జ్యోతి మాయ. మరి నిరంజన్కి ఏం చెప్పినారు సత్పురుషుడు? మీరిద్దరూ సేరి రచన చేయాలా, జ్యోతి మరి నిరంజన్ ఇద్దరు సేరి రచన చేయాలా అంట పంపించినారు. నిరంజనుడు తన స్థానానికి వచ్చినారా జీవ భండారు తీసుకొని. మరి రచన ఎట్లెట్లా చేయాలా? మాయాకే జ్యోతికి చెప్పినారు, ప్లానింగ్ చెప్పినారు. ఈ పంచతత్వాల లోపలే నీవు రచన చేయి అని. అయితే నా మర్మం నీవు ఎవరికి చెప్పొద్దు అంట. నేను ఉన్నామంటే ఎవరు చెప్పొద్దు, నీవే రచన చేయి. అందరూ నీవే ఉన్నావు, ఇంకో వేరే వాళ్ళు ఎవరు లేరు అనుకోనలా. ఆయన ఏం చేశా, ప్లానింగ్ అంతా చెప్పి శ్వేత సున్నలో పోయి ధ్యానంలో కూర్చునే, సత్పురుష ధ్యానంలో. ఆయన ఇప్పుడున్న ధ్యానంలో ఉంటారు. మనం కాలుడు అంటాం నిరంజన్కే, ఆయన తన తండ్రి ధ్యానములో ఉంటారు. మాయా ఏం చేసింది, ఆయన చెప్పిన ప్రకారం ఈ పంచతత్వాల్లో 84 లక్షల జీవరాశి శరీరం తయారు చేసింది. 5 తత్వములో 84 లక్షల 84 लाख ఈ శరీర తయారు అంటే బాడీ తయారు చేసింది. ఈ జీవికి అన్ని శరీరంలో పంపించింది. మరి ముగ్గురుకే మాయా పుట్టించింది. ఎవరికే? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్. ఈ రచన నడిపేకే ఎవరికే పుట్టించింది మాయా, వాళ్ళకి రక్షణ చేసేది విష్ణు, మరి సంపేసేది శివుడు. ఎవరు శరీరంలో వస్తారో వాళ్ళకి సంపేసే డ్యూటీ శివుడికి. మరి పాలన చేసుకునే డ్యూటీ బ్రహ్మకి ఇచ్చింది మాయ. ఇలాగా ఈ సృష్టి నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు జీవి ఇక్కడ వచ్చి మర్చిపోయా, తన ఊరు తాను మర్చిపోయా, తన తండ్రి పరమాత్మకి మర్చిపోయా, ఈ ఊరికి తన ఊరు అనుకొని, ఈ శరీరానికి తన రూపు అనుకొని మనసు అండర్లో కర్మాలు చేసి మలినం అయిపోయా. ఎవరికైనా అడగండి మీ పేరు ఏమిటి అంటే శరీర పేరు చెప్తారా? నేను ఆత్మ అంటే ఎవరిని అంటారా? వచ్చి ఇక్కడ వాళ్ళు అయిపోయినారు. దానికే మహానుభావులు వచ్చి జాగ్రత్త చేస్తారు. చూడండి, ఈ ఊరు మీ ఊరు కాదు, ఇది కాలు మరి మాయా ఊరు, సత్య మరి పుట్ట ఊరు. మీ ఊరు సత్లోక్ సచ్ఖండం. మీ ఊరికే పోయే చింత చేసుకోండి, ఇక్కడ ఉండే చింత వద్దు అంట. ఇక్కడ ఇంతవరకు ఎవరికే సుఖమరి శాంతి దొరకలే, ఎప్పుడు దొరకలే. వాళ్ళు రాజా కానీ అడుకొని తినే వాళ్ళు కానీ. మనం అనుకుంటాం బయట ఆడంబరాల చూసి అనుకోవచ్చు ఆయన పెద్ద శ్రీమంత సావుకారు కోటేశ్వరు, ఆయనకి మిల్ ఫ్యాక్టరీ ఉంది, 10-12 నౌకర్లు ఉన్నారు, ఇంటి ముందు 4 కారు ఉంది, చాలా ఆనందంలో ఉంటారా అంట. వాళ్ళకి అడిగి చూస్తే తెలుస్తుంది ఎంత ఆనందంలో ఉండరు వాళ్ళు. ఎలా అంటే గురు కృప వలన నాకు ఆల్ ఇండియా టూరు. నేను రాజస్థాన్లో భరత్పూర్, జైపూర్, గంగానగర్, ఢిల్లీ, గుడ్గావ్ మరి అంతా లెక్క పోయి వస్తుంటాం. మన మహారాజు గారి శిష్యంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మిల్ ఫ్యాక్టరీ వాళ్ళు. తోలుకుపోతారా?
తోలుకుపోయి మర్యాద ఇస్తారు. మర్యాద అంటే చాయ్ కాఫీ. తర్వాత ఒక రూములో తొలగిపోయి వాళ్ళు ఏడుస్తారు. పగల అంతా ఇంటే సమాప్త అయ్యేగలే. మరి ఎక్కడ సుఖం? దాని కొరకే బయట వస్తువులో సుఖం మరి శాంతి లేవు. ధనములో శాంతి లేదు, పెద్ద స్థానములో శాంతి లేదు, ఈ రాజ్యంలో శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉందా? మీ లోపల ఉంది. గురు కృప వలన మీ చేతను ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో చేస్తే, మీ 3వ కన్ను తెరిస్తే శివనేత్రం గురు ప్రకటం అయితే, గురు కృప వలన జ్యోతి మరి నాదం ప్రకటం అయితే, అప్పుడు నిజమైన సుఖం మరి శాంతి అంతరంలో దొరికిపోతుంది. మన ఆశ తృష్ణ సమాప్తి అయిపోతుంది. ఎవరు ఆశ తృష్ణ లేకపోతే అప్పుడు నిజమైన సుఖం మరి శాంతి. ఎంతవరకు ఆశ మరి తృష్ణ లోపల ఉంది, శాంతి ఎక్కడ? స్వప్నంలో లేవు. తృష్ణ రూపమైన అగ్గి అందరిలో లోపల కాలుస్తూ ఉంటుంది. కావాలా 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 కావాలా. ఎంత ఉంది, యావ ఇల్లు ఖాళీలే. దాని కొరకే శాంతి నామములో మీ లోపల ఉంది. మీ 3వ కన్ను తెరిస్తే నాదం ప్రకటం అవుతుంది. మీ మనసు మనసు సంసార రూపమైంది. ఆ మనసు సంసారం వదిలిపెట్టిపోయి నాదంలో లీనమవుతుంది. ఎందుకు అంటే మనసుకు ఆనందం కావాలా, రుచి కావాలా. ఎక్కడ దొరికితే పారిపోతూ ఉంటుంది. దానికింత మంచి వస్తువు దొరికితే దాని రూపం అవుతుంది. ఇది ఎక్కడ స్థిరం కాదు. 3 లోకాల్లో ఉండే మంచి వస్తువుకింత మంచి వస్తువు దొరకపోతే మనసుపై దాని రూపం అవుతుంది. అది ఏమిటి అంటే అనాథ నాదం. నాదం ప్రకటం అయితే మనసుపై నాదంలో లీనమవుతుందా? ఈ సంసారమే సంబంధమే అంత వదిలి పెడుతుందా? బయట రాదు మనసు. అప్పుడు ఎక్కడ మనసు లేదో అక్కడ ఆశ మరి తృష్ణ లేదు. అప్పుడు నిజమైన సుఖ మరి శాంతి దొరుకుతుంది. బయట శాంతి లేదు, లోపల ఉంది. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు ఆది మహిమ అంటే ఆ శబ్దద మహిమ చెప్పినారు. శబ్దమే కింద దిగింది, శబ్దమే రచన చేసింది. ఆ శబ్దానికే ఆది నామం అంటారు. అది రచన అయ్యాక ముందే ఉండే, రచన తర్వాతన ఉంటుంది. రచన అంతా పోయిన తర్వాతన ఆ నాదం ఉంటుంది. దానికే ఆది నామం. ఆది నామం ఎట్లా ఉందా? పరశువేది సమానం. పరశువేదిలో ఇన్నం ఎట్లా స్పర్శ అయితేన బంగారంలో మారిపోతుంది. ఆ పరశువేది చూసేలే. ఇది కసాయిద ఇనముంది, ఇది బ్రాహ్మణుడు పూజ చేసే ఇనముంది. యావది స్పర్శ అయితే బంగారంలో మారిపోతుంది. అలాగా పాపి కానీ పుణ్యవాణి కానీ ఎవరిలో ఆ నాదం ప్రకటన అయితే కోటాను కోటి జన్మాల నుంచి చేసిన పాపాలన్నీ తొలగిపోతుంది. మనస్సు నిర్మలం, గ్లాస్ లాగా అయిపోతుంది, నిర్మలం అయిపోతుంది. దానికే నామ మహిమ చెప్పినారు. జీ बीराए जीव सकल लो बूजी, आदि नाम बीराए जीव सकल लो बूजी, अमरावे सतलोक ले जम नहीं पावे सूजी।
మరి కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారో, ఆది నామ బీరా అహే, పాన్ బీడ. ఇప్పుడు ఎన్నికాలంలో రాజమహారాజులు కఠినమైన యాదో కార్యం చేపియాలంటే ఒక హెండీ ప్లేట్లో వజ్రాలు, వైడోరియా, బంగారం, మాణిక్యం అన్ని నింపి ఆ పాత్ర పెట్టేది ముందుకి, బాగా పెద్ద పాత్రలో. మరి సూర్ బీర్ యోద్ధ అందరికీ పిలిపించేది, వాళ్ళ ముందే ఇది ప్రశ్న పెట్టేది, ఈ కార్యం చేసి రావాలా, ఎవరు ఈ కార్యం చేసి వస్తారో వాళ్ళకి ఇది బహుమానం అంట. పాన్బిడ పెట్టుంటారు దానిపైన. ఎవరిని చేసే వాళ్ళు వచ్చి పాన్బిడ ఎట్టండి అంట. పాన్బిడ ఎవరు ఎత్తారో ఆ కార్యం చేసే రావాల, సచ్చలా ఉండాల, అది మాటలేదు, కార్యం చేసే రావాల, వాళ్ళకే అది బహుమానం. అట్లా పెడుతుండే. అట్లా ఆ నామ్ బీడా సమానమే. ఆ బీడా ఎవరెత్తారో సంత్ మహాత్ములు. ఈ జీవికి నామదానం ఇచ్చేప్పుడు ఈ జీవికి సత్లోక సత్ఖండంలో సెరిపించేది బీడా సంత మహాత్ములు తీసుకుంటారు. ఇక దీనికి నామం ఇచ్చినామో పరమాత్మ సన్నిధానముల వరకే నా జవాబారి అంతా బీడా ఎత్తుకుంటారు. అది చాలా కఠినమైన పని మహాత్ములది. చూడండి, సంత మహాత్ములు శరీరము వదిలిపెట్టిన తర్వాత, ఇడిచిపెట్టిన తర్వాతనే సత్లోకానికి పొయ్యలే, బ్రహ్మంలో పోయి కూర్చుంటారు. ఎక్కడ నుంచి సృష్టి అంతా నడుస్తూ ఉంది, బ్రహ్మ ఓంకార్లో. అక్కడ నుంచి తన శిష్యాలకే కాపాడుతూ ఉంటారు. దాని కొరకే మానవాళ్ళు ఎప్పుడూనంటారు, సద్గురులు సంతులో ఎప్పుడూ సచ్చేవాళ్ళు కాదు అంట. వాళ్ళే చనిపోతే మనకెట్లా ముక్తి ఇస్తారా? టైం సందర్భం దీనికే పారేసిపోతారు. ఇది మట్టిదే, కాలు మరి మాయది. వాళ్ళ వస్తువుకి ఎక్కడ పారేసిపోతారు. వాళ్ళ ఆత్మ అమర్ ఉంటుంది, పరమాత్మలో చేరి ఉంటుంది, వాళ్ళు అమర్ ఉంటారు. దానికే బ్రహ్మలోకి వచ్చి ఉంటారు. అక్కడ నుంచి ఒక శిష్యం, ఆయన నామం ఇచ్చిన ఒక శిష్య ఈ మృతలోకంలో ఉండేవరకే వాళ్ళు అక్కడ వాసు ఉంటారు. వాళ్ళ నామం ఇచ్చిన శిష్యాలంతా సత్లోకానికి పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు సత్లోకంలో. సత్లోక అమర్లోకం. చనిపోయిన తర్వాత పోతే వచ్చేకే అయ్యలే అమర్లోకం. దాని నుంచి మహానుభావులు ఎంత త్యాగము, తపస్య. వాళ్ళకు జీవి మృతలోకంలో ఉండేవరకే వాళ్ళు బ్రహ్మలో కూర్చొని అక్కడ నుంచి అంతా రక్షణ చేస్తూ ఉంటారు. చూడండి తపస్య లాక. దాని కొరకే ఆ బీడ సొంత ఎత్తుకుంటారు. ఈ జీవికే ముక్తి చేసే బీడ జీ. आदि नाम निज सार है, बूझले ओ सो हंस। आदि नाम निज सार है, बूझले ओ सो हंस। जिन जान्यो निज नाम को, अमर भयो सो बंस। మరి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఆది నామ్ నిజ సార హే. ఈ ఆది నామం అన్ని మంత్రాలకే సారం. అన్ని మంత్రాలు ఈ ఆది నామం నుంచి పుట్టింది. ఫస్ట్ రచనమైంది, రచనమైన తర్వాత వేరే నామం పుట్టింది. ఇప్పుడు మాయా ఫస్ట్ ముగ్గురుకే పుట్టించింది, బ్రహ్మ విష్ణు మహేశ్వర్. తర్వాత 33 కోటి దేవి దేవతలు.
వీలో ప్రగట్ అయిన తర్వాత ఈ మంత్రాలు తంత్రాలు శురువైంది. ఈ ఆదినామ ముందే ఉండే, వీళ్ళంతా లయం అయిన తర్వాతనే ఉంటుంది ఆ నాదం. దానికి ఆదినామం అంటారు. అది అన్నికి సారం. దాని కొరకే ఎక్కడ ఈ పంచనామస్మరణ నడుస్తుంది, గురువు ఇచ్చే పంచనామస్మరణ. రోజు మనం 1 గంట నామస్మరణ ధ్యానం చేస్తామో ఆ జాగా పవిత్రం అవుతుంది. రోజు రోజు దానికి నేను చెప్తూ ఉంటాం, ఒక జాగాలో రోజు కూర్చోండి, ఒకే సమయంలో కూర్చోండి. సమయమును మారుస్తూ ఉంటే, జాగా మారుస్తూ ఉంటే ధ్యానం నడచాలి. ఎందుకంటే మనసు మోసం చేస్తుంది. ఒకే సమయంలో రోజు కూర్చుంటే మనసుకు సమాధానం ఉంటుంది. ఇప్పుడు ధ్యాన్ టైం ఉంది, ఇది ఊరికే ఉంటుంది. లేకుంటే టైం చేంజ్ చేస్తే ఊరికే ఉండాలి. ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది చేయాల్సింది, ఇది చేయాలి, నీకు కూర్చొని ఇచ్చలే. దానికి ఒకే టైం, రోజు ఒక జాగాలో కూర్చొనాల. ఆ జాగా పవిత్రం అవుతుంది, ధ్యానం నడుస్తుంది. జాగా చేంజ్ చేస్తూ ఉంటేనే ధ్యానం నడుస్తలే. ఒకే టైంలో రోజు కూర్చొనాల. మరి ఆ జాగా పవిత్రం అయిపోతుంది. అక్కడ మలినమైన ఏమేమో తాకత్తు ముందు నుంచి ఉంటేనే ఆ జాగా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ మంత్రాల తంత్రాలు ఆ స్థానంలో వచ్చేలే. ఎక్కడ ఈ నామం ఉంటుంది. మంత్రాలు తంత్రాలు రాదు అక్కడ. దానికే భయం పడే పని లేదు. ఎవరు మంత్రగారు కానీ తలకాయ కొట్టుకొని మీరు రోజు 1.5-2 గంటల ధ్యానం చేస్తే మీ ముందరే అది రాదు. అది దేవి దేవతలదే. మీకే పై మండలాలు స్వామి వాళ్ళ పేరు ఇచ్చినారు. దాని ముందే దీని బడాయి నడుసలే. దాని నుంచి భయం పడే పనిలే. అయితే మనం ఏం చేస్తామా, నామస్మరణ చేసేలే, సంసార జపం చేస్తాం. మనసు మలినముండ నుంచి ఇవన్నీ ప్రభావం పడుతుంది. రోజు 1 గంట కానీ కూర్చోండి, చూడండి మీ పైన యావ ప్రభావం పడలే. ఆ నామం ముందే యావ మంత్రాలు తంత్రాలు నడసలే. దానికే ఇది అన్నికి సారం. ఎవరు ఈ నామానికి నాదానికి అంతరంలో ప్రకటన చేసుకున్నారో వాళ్ళే హంసుడు అంట, పవిత్ర ఆత్మలు అంట. జీ आदि नाम निज मूल और मंत्र सब डार। आदि नाम निज मूल और मंत्र सब डार। कहे कबीर निज नाम बिनु बूढ़ी मुआ संसार। మరి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఆది నామం ఏముంది, ఒక సెట్ ఉంటుంది. సెట్కే మెయిన్ ఏరు పైన సెట్ నిలబడి ఉంటుంది. దానికి ఆది నామం ఏరు సమానం, బేరు సమానం. మిగతా అన్ని బ్రాంచ్ శాఖలో. సెట్ ముందే పెడుతుంది, శాఖలు తర్వాత. దానికే ఆది నామం ఏర్ సమానం. మరి ఏమంటున్నారా, కహే కబీర్ నిజ నామ బిన్ బూఢమువా సంసార్. ఇట్లా నిజమైన నామ రహస్యాలు తెలియక, సద్గురువులు దొరక్క ఈ జీవి 84 లక్షల జీవరాశులు చుట్టుకొడతా ఉంది. ముందే మనకి సద్గురువులు దొరికింటే ఈరోజు మనం ఇక్కడ ఉంటుండే. మనం సత్లోకంలో ఉంటుంటే, ముందే సద్గురువులు మా అనుభవాలు దండిగా ఉండారా. అయితే సద్గురువులు దొరకలే.
ఆ నాద శబ్ద మర్మము చూపించేవాళ్ళు, శబ్దానికి కనెక్షన్ ఇచ్చేవాళ్ళు మహానుభావులు దొరకలే. దాని నుంచి ఆత్మ ఇంతవరకే ఈ భవసాగరములో చుట్ట కొడతా ఉంది, బాధపడతానే ఉంది. జీ कोटि नाम संसार में ताते मुक्ति न होए, कोटि नाम संसार में ताते मुक्ति न होए, आदि नाम जो गुप्त जप बूझे बिरला कोई. మరి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, కోటి నామ సంసారమే, ఈ సంసారములో సప్త కోటి మంత్రాలు ఉంది, ఒకటి రెండు కాదు. సప్త కోటి అంటే 7 కోటి మంత్రాలు ఉంది అన్ని దేవి దేవతలు. అదే దానికి ఏమంటున్నారు, ఇవన్నీ మంత్రములో సాధన చేసుకుంటే మన కార్యసిద్ధి అవుతుంది. బయట వస్తువులు దొరుకుతుంది, ధనధాన్యాలు దొరకవచ్చు, పెద్ద స్థలం దొరకవచ్చు, లేకుంటే చాలా తపస్య చేసుకుంటే స్వర్గం పెక్కుంటే కైలాసం దొరకవచ్చు. అది ముక్తి స్థానం కాదు. మన తపస్య ఫలం ఉండే వరకే అక్కడ వాస. ఎప్పుడు తపస్య ఫలం సమాప్తి అయితేనా మృతులోకి వసంతే, మానవ శరీరంలో పంపిస్తారు. మరి ఈ జీవి కర్మాలు చేసి 84 లక్ష జీవరాశి కొడుతుంది. దాని కొరకే ఎంతవరకే సత్యనామం దొరకలే, సద్గురువులు దొరకలే, ముక్తి సిద్ధాంతమే సిద్ధయ్యలే. మహానుభావులు మనకి సతలోక సచ్ఖండం పోయే కొరకే వాళ్ళు ఉపదేశం ఇస్తారు, సహాయం చేస్తారు. గురువు పైన అవ్వాల గింజ అంతా నమ్మకం ఉంటేనా లాస్ట్ టైంలో ప్రాణం పోయే సమయంలో గురువు వస్తారు అని యమదూత రానిచ్చలే. ఎందుకో మనకి నామం ఇచ్చే రోజు గురువు మన డిపార్ట్మెంట్ చేంజ్ అవుతుంది. ముందే మన కర్మద రిజిస్టర్డ్ ధర్మరాజ్ డిపార్ట్లో ఉండే. ಯಾವ రోజు గురువు నామం ఇస్తారు ఆ రోజు ఆ రిజిస్టర్ వాళ్ళ కర్మ రిజిస్టర్ గురు డిపార్ట్లో వస్తుంది. ధర్మరాజుకి సంబంధమే లేదు. యమదూత ఎందుకు వస్తారా? వాళ్ళ డిపార్ట్లో లెక్క ఉంటే వాళ్ళు యమదూత పంపిస్తారా? లెక్క లేవు, అక్కడ రిజిస్టరే లేదు, వాళ్ళకేం సంబంధం? దానికే గురువు లేకపోతే ఈ జీవికే కాపాడే వాళ్ళు ఎవరు లేరు. దానికే గురువే రావాల, లోపల దర్శనం ఇచ్చి నాది మరి జ్యోతి ప్రకటన చేసి పై మండలాల్లో తోలుకుపోతారు. పై మండలాల్లో దేవీ దేవతలకింత చాలా పైన పెడతారు మహానుభావులు. అయితే ఇక్కడ ధ్యానం చేయలేదంటే అక్కడ చేపిస్తారు. అక్కడ చాలా రోజు ధ్యానం చేయాల్సింది. అయితేనా ఇక్కడ ఉండే గలాటాలు అక్కడ లేవు. ఈ భార్య పిల్లోడు వ్యవసాయం వ్యాపారం డ్యూటీ నౌకరీ ఆఫీసర్ ఇవన్నీ అక్కడ ఏమీ లేదు. అక్కడ గురు ప్రకటన ఉంటారు, నాద ప్రకటన ఉంటుంది, జ్యోతి ప్రకటన ఉంటుంది. ఆ జ్యోతి ఈ సుమరం చేసే పనిలే. గురువుకి లోపల చూస్తూ ఉంటే కర్మలు పోతూ ఉంటుంది, నాదం వింటూ ఉంటే కర్మలు పోతూ ఉంటుంది, కడుపు నిండు ఉంటుంది. దీనికైనా అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఖట్పట్లో దీని కొరకే, ఓ గేన్ కడుపు కొరకే. చూడండి ఇవన్నీ ఖట్పట్లో
ఇంత అన్ని కట్టుకునేలా వ్యాపారము, వ్యవసాయము, భార్య, పిల్లోడు, కొడుకుడు, బిడ్డలు ఇవే లేకపోతే ఏమి లేదు. ఆ నాదం వింటూ ఉంటే కడుపు నిండు ఉంటుంది. గురు ధ్యానం, జ్యోతి ధ్యానం అవుతూ ఉంటుంది, కర్మలు పోతా ఉంటుంది. అలాగా అక్కడ సూక్ష్మ శరీరంలో పెడతారు, ఈ శరీరానికి ఇక్కడ పారేసిపోయి ఉంటాం. మా వాళ్ళు తీసుకుపోయి గుంతాలు వేసేస్తారు. దీనికి ఏం మర్యాద చేస్తే ఏముందా బట్టి. చాలా మంది చెప్పిపోతారు, నాకు ఇక్కడే సమాధి చేయండి అంట. చూడండి, సస్తే నీకు ఆశపోయలే. ఎందుకో అయ్యా, ఆత్మ ఇడిసిపెట్టి పోయిన తర్వాత ఇది మట్టినే. దీనికి కాలేస్తే ఏనో, పుణొస్తే ఏమో. ఒక సంవత్సరానికి పోయి తోడి చూడండి, ఈ అవకాశం అక్కడ ఉండలే, మట్టి తినేసి ఉంటుంది. ఇది మట్టి నుంచి పుట్టిన శరీరం మట్టి తినేస్తుంది. దాని కొరకే మహానుభావులు అంటారు. చూడండి, ఇప్పుడు అన్నీ కలిసి వచ్చింది. కోటాను జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరికింది. ఆ పరమాత్మ కృప వలన సద్గురువులు దొరికినారు. ఆయన కృప వలన మనమే లక్ష్య ప్రయత్నాలు చేస్తే మహానుభావులు దొరికేలే. ఆయనకే యావ ఆత్మ పైన కరుణ కలుగుతుంది, ఆత్మకి ఉద్ధారం చేయాలంట. అట్లా ఆత్మకే సంత సమాగంలో పంపిస్తారు. సంతకే పరమాత్మకే కనెక్షన్ ఉంటుంది. వాళ్ళు వీరికే ఆత్మకే నాదానికే కనెక్షన్ ఇచ్చి వీళ్ళు జవాబాదారీ తీసుకొని సత్సంగ్, నామస్మరణ, ధ్యానం, సేవ చేపించి తోలుకోపోతారు. దాని కొరకే కోటి నామ సంసారమే తాతే ముక్తను హోయ్. కోటి నామం, సప్తకోటి మంత్రాలు ఉంది, దాని నుంచి ముక్తి అవుతుంది. లోక వస్తువు దొరుకుతుంది, వాళ్ళ సామాన్ దొరుకుతుంది, ముక్తి దొరకాలి. ఆది నామ నిజ గుప్త జప బూझे బిర్లా కోయ్. ఆ ఆది నామ గుప్త జపం అంతరంలో అవుతా ఉంది, 10వ ద్వారములో. అది సద్గురు ద్వారా మనకి ఇస్తారు. దానికే దానం అంటారు. గురువు ఏం చేస్తారా, ఫస్ట్ పంచం నామస్మరణ జపం చేసే కొరకు ఇస్తారు. అది వర్ణాత్మక నామమే, దాంట్లో ముక్తి లేవు. మరి ధ్యానంలో కూర్చోబెడతారా నామ జపంలో 40 నిమిషాలు. అప్పుడు గురువు లోపల పోయి మన అక్కడ 10వ ద్వారంలో సత్లోక్ సచ్ఖండం నుంచి వచ్చి నాదం దునకారిస్తూ ఉంది. ఆడే ఆత్మన ఉంది, నాదం ఉంది. గురు లోపలికి పోయి నాదానికి ఆత్మకే కనెక్షన్ ఇస్తారు, జాయింట్ చేస్తారు. అదే నిజమైన నామదానం. ఆ కనెక్షన్ లేకపోతే నీకు రక్షణం చేసేగా అయ్యలే. అదే నిజమైన నామదానం. అది ಯಾವ గ్రంథంలో లేవు, పురాణంలో లేవు, రాసుకొనేలో రాదు, బుక్ లేవు, చెప్పేకి అయ్యలే. అది ఆత్మ చెవు నుంచి వినపడుతుంది, ఆత్మ కన్ను నుంచి దాని ప్రకాశం కనబడుతుంది. దానికే ఆది నామం అంటారు మహానుభావులు. జై राम राम सब कोई कहे, नाम न चीने को। राम राम सब कोई कहे, नाम न चीने को। नाम चीन सतगुरु मिले, नाम कहावे सोई। మరి కబీర్ సాహెబ్ కాశీలో పుట్టినారు. అప్పుడు కాశీలో అంటే రామాయణ ఇంటింటిలో. నేను కాశీలో పుట్టిన వాళ్ళే. కాశీకే 20 కిలోమీటర్లో నా ఊరు ఉంది. మేము చిన్న వయసు నుంచి ఊర్లో ఎక్కువ ఉండలేదు, 4 సంవత్సరాలు ఉంటే. నేను 6వ క్లాస్ వరకే బాంబేలో చదువుతే. మరి
7 నుంచి 10 వరకే 4 సంవత్సరాల ఊర్లో ఉంటాయి. అప్పుడు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఇంటిలో రామాయణం, అంత రామ్ భక్తుడే. ఇప్పుడు నామ్ అంటారు కబీర్ సాహెబ్రు, నామ్ అంటే రామ్నామే అనుకుంటారు వాళ్ళు. దానికే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, రామ్ రామ్ సబ్ కోయి కహే నామ న చిన్హే కోయి. అందరు రామ్ రామ్ జపం చేస్తారు, నిజమైన నామ మహిమ ఎవరికి తెలియదు అంట. ఎప్పుడో సద్గురులు దొరుకుతారు, వాళ్ళ ద్వారా నిజమైన నామదు మహిమ తెలుస్తుంది. కానీ వేరే వాళ్ళకి తెలీదో వాళ్ళు ఇచ్చే అయ్యలే. మేమేం చూస్తుంటే నేను చదివేప్పుడో కాశీ నుంచి పండితులు తెల్ల పంచి కట్టుకొని తెల్ల పంచి పైకి వేసుకొని కబీర్ మఠం నుంచి వచ్చేవాళ్ళే. వాళ్ళేమో తమలపాకు తీసుకొచ్చేది. మన ఉత్తర ఇండియాలో ఏమంటే 60 ఏజ్ వరకే బాగా తింటారో వింటారో అన్ని చేప మాంసం అన్నీ తినేది. 60 అయితే నువ్వు గురుముఖ్ కావాలా అంట. గురుముఖ్ అంటే ఏం తెలీదు పాప. దానికి వీళ్ళేం చేస్తారా, ఈ పండితులు అక్కడ నుంచి వచ్చేది కాశీ నుంచి 4 మంది గ్రూప్, వాళ్ళకి నామం ఇస్తే దండిగా దొరుకుతుంది. దక్షిణాల్లో బియ్యము, బేడ, మరి బట్టలు, డబ్బు అన్నీ ఇచ్చేవాళ్ళు. ఊరూరికి వచ్చేది, వాళ్ళకి బాగా తెల్ల బట్ట వేసి కూర్చోబెట్టేది. మేము సత్యనామం ఇస్తామనేది. నేను పిల్లోడు, సత్యనామం అంటే ఏమిటి నాకు తెలీదు. వాళ్ళు తమలపాక తీసుకునేది, ఒక కట్టి పుల్ల నుంచి దానిపైన సత్యనామం రాసేది. అయిపో తినేయి, సత్లోకమే. ఇంకో గురుముఖ అయిపోయినావా అంట, నీకు సత్యనామం ఇచ్చేసినావా అంట. మరి అయిపోయా అట్లా 1000 రూపాయలు మరి దోపిడీ చేసిపోతారు అంత, గంట కట్టుకొని బాగా ఇట్లా పని చేస్తుండే. నేను ఆశ్రమం చేరిన తర్వాత సత్యనామం ఏమంటే అప్పుడు తెలిసింది. మరి అట్లా బ్రాహ్మణ్స్ వస్తారు, వాళ్ళు గురుముఖ్ చేసిపోతారు వాళ్ళకి. అప్పుడు నుంచి ఇవన్నీ తినేదో ఇడిసి పెడతారు వాళ్ళు. అంటే చూడండి అట్లా పని చేస్తారు వీళ్ళు. దాని కొరకే ఎప్పుడు సద్గురువులు దొరుకుతారు, ఆ నామ రహస్యాలు అప్పుడు తెలుస్తుంది. నిజమైన నామం అంటే ఏమిటి? మన మంత్రాలు తంత్రాలు అనుకోనింటే ఆ మంత్రాలకే నామానికే చాలా తేడా. దాని కొరకే నామ చిన్న సద్గురు మిలే నామ కహావే సోయే. నామద మహిమ సద్గురు ద్వారా దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, తులసీదాసు రామాయణ రాస్తున్నారు. ఆయన తర్వాత ఆయనకే సంత మహాత్ములు దొరికిపోయినారు. భిఖాదాస్ సంత మహాత్ములు దొరికిపోయినారు. తర్వాత ఆయన మహానుభావులు అయినారు. అయితే ఇంకో చేయాలి ముందే రాసి పెట్టినారు. తర్వాత ఘట రామాయణ రాసినారు, గలాట అయిపోయింది. తర్వాత దానికి ఇది చేసి రామచరిత మానస్ రాసేస్తున్నారు. ఎందు మందికి శాంతికి దాంట్లో రాసినారు, రామ ఏక తాపస్ తీయ తారి, నామ అనేకన పాపి ఉద్దారి. రామ్ ఏం చేసినారో, ఒక తపస్వి గౌతమ్ ఋషి భార్య, ఆయన శ్రాపం నుంచి బండ అయింది. ఆమె ప్రార్థన చేస్తే, స్వామి నాకు ముక్తి ఎప్పుడో, రామ అవతారములో ఆయన పాదాలు తగిలితే నీకు ముక్తి, నీవు వైకుంఠానికి పోతావు అంట. చూడండి, అది ఏముండే, ఋషి ఆశీర్వాదం. రామ్ పాదాలు తగిలితే నీకు ముక్తి.
అంటే ఋషి ఆశీర్వాదం. దానికే రామ ఏక తాపస్ తీయ తారి, తపస్వి భార్యకి ఉద్ధారం చేసింది ఒకటే. నామ అనేకన పాపి ఉద్ధారి. నామమ రామ్ పుట్టక ముందు నుంచి కోటాను కోటి జీవి ఉద్ధారం చేస్తూ వచ్చింది. మరి రామ్ పోయిన తర్వాతన ఉద్ధారం చేస్తూ ఉంది. ఆ నామ్ వేరే, రామ్ వేరే అంట. ఆయనే రాసినారు రామాయణంలో. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు కాశీలో పుట్టినకే భ్రమాలు దూరు చేస్తున్నారు. రామ రామ సబ్ కోయి కహే, నామ న చిన్నే కోయ్, నామ చిన్న సద్గురు మిలే, నామ్ కహావే సోయ్. ఆయన చెప్పినారు. జీ ओंकार नीचय बया सो करता मत जान, ओंकार नीचय बया सो करता मत जान, साचा शब्द कबीर का पर्दे में पहचान. మరి కబీర్ సాహెబ్ ఏమంటున్నారో ఓంకార్. ఇప్పుడు వేదాలు శాస్త్రాలు అన్ని ఓంకార్ మహిమ చెప్తుంది. ఆ ఓంకార్ 4 దళ కమలాలు ఉంది. 4 దళం నుంచి ఒక్కొక్క వేదాలు తయారైంది. నాదం వస్తూ ఉంటుంది. ఆ నాదం నుంచి 4 వేదాలు తయారైంది. దానికి అదో బ్రహ్మ మహిమ చెప్తుంది, ఓంకార్ మహిమ. మంది ఏమనుకుంటారా, ఓంకారే సృష్టికి కర్త అంట. కబీర్ సాహెబ్ గారు అంటారు ఓంకార సృష్టికి కర్త ఉండొచ్చు, అయితే ఓంకారే పరమాత్మ కాదు అంట. ఇంకో చాలా పై మండలాలు ఉంది. ఈ వేదశాస్త్ర వేదేమంటుంది, ఏక బ్రహ్మ ద్వితీయ నాస్తి, ఒకటే బ్రహ్మ ఓంకార్, వేరే దేశమే లేదు అంట. వేరే స్టేట్ పైన మండలమే లేదు అంట. సొంత మహాత్మలో దానిపై మండలాల్లో నామం ఇచ్చేప్పుడు చెప్తారా? వీళ్ళకి అంతా తెలుసు, బ్రహ్మ వరకే. ఆ బ్రహ్మ సృష్టికర్త ఉండొచ్చు, అయితే బ్రహ్మమే పరమాత్మ కాదు అంట. పరమాత్మ చాలా పైన సత్లోక సచిఖండంలోకి వచ్చి ఉన్నారు. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, హా సాచా శబ్ద్ కబీర్ కా పర్దే మే పైచాన్. ఆ కబీర్ శబ్దానికి అర్థం వేరే ఉంది. ఎవరో సద్గురువులు దొరికిన వాళ్ళకే తెలుస్తుంది, పరదలు ఉంది, వేరే వాళ్ళకి తెలుసలే. ఎలా అంటే పైన మండలాలు వాళ్ళకి తెలీదు. ఇప్పుడు వేదాంత ఉండే వాళ్ళకే సంత మతాలకి ఎంత తేడాలు ఉంది. మహారాజ్ సావన్ సింగ్ మహారాజ్ ఒక కథ చెప్తుండే. ఒక రాజహంస్ పక్షి అమెరికా నుంచి, అంటే అక్కడ నుంచి 7 సముద్రాలు దాటి ఇండియాకి వచ్చింది. వస్తుంది చూడండి. అక్కడ చలి ఎక్కువ అయితే ఇక్కడ చలికాలంలో ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చి భరత్పూర్లో వరల్డ్ సెంచరీ ఉంది ఆడాడంతా. భరత్పూర్లో నేను చూసినాము. అన్ని రాష్ట్రాల పక్షి వస్తుంది అక్కడ. మరి అది రాజహంస పక్షి 7 సముద్రాలు దాటి వచ్చింది. ఎందుకో రాజహంస పక్షికి మన ఫ్లైట్కి ఎంత ఎక్కువ స్పీడ్ ఉంటుంది. 1000 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. అది ఫ్లైట్ పోయేది 700-800, అది 1000 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. 7 సముద్రాలు దాటి వచ్చి ఇండియాలో పక్కకి ఒక బావి ఉందే, బావి పక్క ఒక సెట్ ఉందే, మరిమాన్, దానిపైన వచ్చి కూర్చునింది.
ఆ బావిలో ఒక 2-3 అడి నీళ్ళు ఉంది. దాంట్లో కప్ప ఉంది. ఈ రాజహంస పక్షి కూర్చుంటేనే మంచి ఎండ, దాని నీడ బావిలో పడింది. ఆ కప్ప చూసింది. ఓ పైకి చూస్తే రాజహంస పక్షి వచ్చింది. ఈ కప్ప అడుగుతా ఉంది, ఏమయ్యా నీవు ఎవరు, ఎక్కడ నుంచి వస్తున్నారో, ఇవన్నీ అడగక శురు చేసింది. ఇదో నేను రాజహంస పక్షి, 7 సముద్రాలు దాటి వచ్చినామో, సోల్పోయినామో, కొంచెం రెస్ట్ తీసుకొని పోతా అంట. 7 సముద్రం అంటే ఏమిటి? నీళ్ళది చాలా పెద్ద సమూహమే అంట. అది ఏం చేసింది, కప్ప కాలు భాగం చుట్టుకొట్టింది బావిలో. ఇంత పెద్ద ఉందా సముద్రమా? దీనికింత చాలా పెద్దదే. అర్ధ చుట్టుకొట్టింది. ఇంత ఉందా సముద్రమా? దీనికి ఇంత చాలా పెద్ద ఉంది. ముక్కాలు భాగం ఎగిరింది. ఇంత ఉందా? దీనికి ఇంత పెద్ద అంటే కోపమాయి ఒక చుట్టు కొట్టింది ఎగిరి. ఇంత ఉందా? లేదు, దీనికంతా చాలా పెద్దదంటే టిట్టెక్ సురు చేసి, నీకు బుద్ధి ఉందా? దీనికింత నీళ్ళదా పెద్ద ఎక్కడైనా ఉందా నీళ్ళదా? చూడండి, నువ్వు మూర్ఖుడు, అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నావు అంటే టిట్టెక్ సురికి. ఇప్పుడు న్యాయం చేసేవాళ్ళు ఎవరు? ఇది ఏం చెప్పే నిజమే పాప, దాంట్లో పుట్టి పెరిగింది, దానికి అదే తెలుసు. అది 7 సముద్రాలు దాటి వచ్చింది, దానికి దాని కథ తెలుసు. వీళ్ళిద్దరిలో న్యాయం చేసేవాళ్ళు ఎవరు? అట్లా ఉంది వేదాంత సంత మతం. ఈ వేదాంతికి ఏక బ్రహ్మ ద్వితీయ నాస్తి అంటే వేరే లేదు, బ్రహ్మ పైన ఏం లేదు అంటారు. నీవు లచ్చని చెప్పు, వాళ్ళు భేదమే ఆడే నేతి నిలబడింది అంటే ముందు లేవంటే వీళ్ళు ఒప్పుకునేది ఎట్లా? దానికే వాళ్ళకి వాదివాదాలు చేసుకునేకింత నమస్కారం అయ్యి దూరం అయ్యేది వీళ్ళు. వాళ్ళు ఎంత చెప్పు ఒప్పుకోనేలే. ఎలా అంటే దానిపైన లేవు. ఇప్పుడు సంత మహాత్ములు దానిపైన రోజు పోయి వస్తారు, వాళ్ళకి తెలుసు. మరి ఎట్లా అలాగా ఉంది సంత మతాలకే వేదాంతికి. ఈ రాజహంస పక్షి బావి కప్ప సమానే. అలాగా ఉంటుంది. దాని కొరకే ఈ వాదివాదాలకి దిక్కూడదు. నామస్మరణ ధ్యానం చేసుకొని పోవాలి. వాదివాదంలో ఏం లేదు, వీళ్ళు ఎప్పుడూ ఒప్పుకొనేలే. భేదమే ఆయనకే మెయిన్. భేదం ఆడవారికే చెప్పేది, దాని ముందే నేతి అంటుంది. ఏం లేదు అంట. వీళ్ళు నమ్మది ఎట్లా మరి? దాని కొరకే వీళ్ళు ఎప్పుడుకే నమ్మలే. దాని కొరకే మహానుభావులు అంటున్నారు, నామ చిన్న సద్గురు మిలే నామ్ కహావే సోయ్. ఎప్పుడు సద్గురువులు దొరుకుతారా, నిజమైన నా మర్మము వాళ్ళ ద్వారా తెలుస్తుంది. జీ जो जन होई है जो हरी रतन ले बिलगाए, जो जन होई है जो हरी रतन ले बिलगाए, सोह सोह जपी मुआ मीता जन्म गवाए. మరి కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారో, జో జన హోయి హై జౌహరి రతన్ లే బిల్గాయ్. ఇప్పుడు రత్నాలు పరీక్ష చేసే వాళ్ళకే జౌహరి అంటారు. వాళ్ళ బుద్ధి చూడండి. వజ్రాలు ఇంత చిన్న రాయి కానీ మనం రాయి అనుకుంటాం. వాళ్ళ ఓహో ఇది వజ్రమే, మరి ఇంతే లక్ష వాడుతుంది, ఇంతే కోటి వాడుతుంది అంట, దాన్ని విలువను చెప్పేస్తారు. అంటే వాళ్ళ తలకాయ చూడండి ఎంత ఉంటుంది. వజ్రాలు చేసే పరీక్ష చేసే వాళ్ళకే జౌహరి అంటారు. అట్లా
ఎవరినో సంస్కారి ఆత్మ సంత సమాగంలో పోయి ఈ రత్నాలకే ప్రాప్తి చేసుకుంటుంది. యావ రత్నాలు నామరూపమైన రత్నాలు ఏరుకుంటారు. అందరికీ దొరకది కాదు, అందరికీ నమ్మక వచ్చేలేదు. ఎవరు సంస్కారి ఆత్మ, ఎవరిపైన పరమాత్మకి కరుణೆ కలిగింది, పరమాత్మ ఆ జీవికి ఉద్ధారం చేయాలంట సంత సమాగంలో పంపిస్తారో వాళ్ళకి నమ్మకం వస్తుంది. వాళ్ళ నామానికి ఏరుకుంటారు. వాళ్ళ నామం తీసుకొని నడిసేకి ప్రయత్నం చేస్తారు. లేకుంటే అంతే సోహం సోహం అని చెప్పమువా మిథ్యా జన్మ గవాయ. एक सोहम हंसा जाप శ్వాసద సోహం హంస జాప్ చేసి పోతారా ముక్తి దొరకలే. ఇక్కడ ఉంది హృదయ స్థానంలో శివ మంత్రము. శ్వాస ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిపోతూ ఉంటుంది. దానికే కొందరు సోహం హంస ద్వారా శ్వాస పైన జాప్ చేస్తారు. అయితే అది ముక్తిదో మార్గం కాదు. ముక్తి మార్గము కామిల్ ముర్షిద్ పూరా గురువు దొరికితే సాధ్యమవుతుంది. शेख तकी के तुलसी साहब गाరు అదే అన్నారు. हे तकी मुर्शिदे कामिल से मिल सिदक और सबूरी से तकी जो तुझे देगा फहम सहारक के पाने के लिए. दिल का हुजरा साफ कर जाना के आने के लिए तुलसी साहब शेख तकी के बोध చేసినారు. ఈ మనసు రూపమైన మందిర్ సాఫ్ చేసుకోండి. జానాకి ఆనేకే లియే ఆ పరమాత్మ అక్కడ వచ్చి ప్రకటన కొరికే. బయట ఎంతనే సాఫ్ చేస్తే ప్రజలు మనసు రూపమైన మందిరానికి సాఫ్ చేసుకునేలా. మనసు మందిరాన్ని సాఫ్ కావాలంటే ఆ సుమరనమైన పరక కొడతా ఉండాల. సుమరన్ దాని నుంచి మన పాపాలు తొలగిపోతూ ఉంటుంది, మనసు నిర్మలమవుతుంది. नकली मंदिर मस्जिदों में जाए सद अफसोस है कुदरती मस्जिद का साकिन दुख उठाने के लिए. शेख तकी के तुलसी साहब अंटारो కొందరు అక్కడ కొందరు ఇక్కడ పారాడతారు. ఇది పరమాత్మ కట్టిన మందిరం. దీనికి కష్టాలు పెడతారో దానికి పై మక్తారు. పరమాత్మ ఎట్లా కాపాడతారు? ఒక ముసల్మాన్ ఫకీర్ అన్నారు, मंदिर तोड़े मस्जिद तोड़े तो भी कुछ नहीं मुझाका है, लेकिन दिल मत किसी का तोड़े यह तो घर खास खुदा का है. मंदिर में तो बूत दरे है, मस्जिद सफम सफाई है, लेकिन दिल दरगाह के अंदर में झलकता नूर खुदाई है. क्या है हर इंसान के अंदर एक रोशनी छाई है, जो घटती बढ़ती कभी अवती ने एक राई है. ముసల్మాన్ ఫకీర్ అన్నారు, మీ లోపలికి వచ్చి చూడండి పరమాత్మ జమాల్. పగల రాత్రి ఒకే సమానం అవుతా ఉంది, ఎప్పుడు అయితే తక్కువ అయ్యలే. వెలుగుతా ఉంది జ్యోతి, నాదం అయితేనే ఉంది. లోపలికి వచ్చి ఇనేది చూసేది ఇడిచిపెట్టి మనం బయట పారాడతాం. దాని కొరకే మహానుభావులు సంత మహాత్మ మనకి లోపల వచ్చే ప్రక్రియ వాళ్ళు చెప్పేది చూపిస్తారు. మనం లోపల పోయేది వదిలిపెట్టి బయట చేస్తే ప్రయోజనం ఏమిటి? దానికి అంటారు, ఎవరు మనసు నప్పియొద్దో దీనికి ఇంత పెద్ద పాపం లేదు అంట. ఎందుకో పరమాత్మ కూర్చున్నారు దాంట్లో. దానికే బాధ అయితే పరమాత్మకి అవుతుంది. నీకు మంచిది ఎట్లా? దాని కొరకే ఇప్పుడు ఏం చేస్తారు వయసులో వచ్చిన తర్వాత ప్రేమ విశ్వాసాలు తగ్గిపోతుంది. కొత్త వాళ్ళంతా వస్తారు ఇంటిలో. అట్లా చేయకూడదు.
వాళ్ళ ఆశీర్వాదమే మనకి మంచిది. మనం ముందుగా పోవాలంటే పెద్దోళ్ళ ఆశీర్వాదం కావాలా. వాళ్ళకి బాధ పెట్టి మనం జీవనంలో బాగుపడాలంటే ఎప్పుడు అయ్యలే. దాని కొరకే వాళ్ళ ఆశీర్వాదమే కావాల. దానికే సేవ చేయండి. వాళ్ళ మన కొరకే విచారం చేయండి. ఎంత కష్టం పడి ఉంటారు వాళ్ళు, ఎంత ఆశగా పెంచుతారో పెద్దోళ్ళు వయసులో మాకు సహాయం చేస్తా అవుతారంట. ఆ వయసులో సహాయం చేయకపోతే ఆ ఆత్మ లోపల బాధపడితే మనకి మంచిది అవుతుందా? ఎప్పుడు కాయలే. దాని కొరకే పెద్దోళ్ళకే మర్యాద ఇవ్వండి, సేవ చేయండి. వాళ్ళ ఆశీర్వాదమే మనకి ముందే పోయేకే ఒక అవకాశం. ఆశీర్వాదం పెద్దోళ్ళదే, బాగుపడతాం మనం. వాళ్ళు శ్రాప్ పెట్టిపోతే మనం ఎప్పుడు బాగుపడలే. దాని కొరకే పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వాల, సేవ చేయాల. వాళ్ళు మన కొరకే ఎంత కష్టపడి ఉంటారు, ఎట్లా సాగుతారు. వాళ్ళకి తినేగలేకపోతే మనకి తిండి పెట్టి చదివిస్తారు. తల్లికి కొడుకు పైన ఎంత మమత ఉంటుంది వాళ్ళకి తెలుసు. మరి అట్లా వాళ్ళకి వయసులో బాధ పెడితే మనకి మంచిది ఎప్పుడు అయ్యలే. దాని కొరకే పెద్దోళ్ళ ఆశీర్వాదమే మనకి అన్నీ ముందుకు పోయేకే అవకాశం. జై नाम रतन धन मुझ में खान कुली गट माई। नाम रतन धन मुझ में खान कुली गट माई। सेत में तही देत हो गाहक कोई नाई। మరి కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారో, ఆ కాలంలో చాలా తక్కువ మంది నామం తీసుకొని వాళ్ళు. కబీర్ సాహెబ్ గురు నానక్, కబీర్ సాహెబ్ 35 సంవత్సరాల పెద్దోళ్ళు. 35 సంవత్సరాల తర్వాత గురు నానక్ పుట్టినారు. వీళ్ళిద్దరూ మహానుభావులు కాశీలో ఒక వారం ఉండరు జత. ఇద్దరు విచారం చేసే కబీర్ సాహెబ్కి గురు నానక్ భారత్ ఇండియాలో భ్రమణ చేసి ప్రచారం చేసేకే చెప్పినారు. తానే పాకిస్తాన్ నుంచి పైకి పోయినారు, మాస్కట్ దుబాయ్ వరకే పోయి. ఎవరు గురు నానక్ ఆయన పైకి పోయినారు, ఈయన ఇక్కడ. అప్పుడు కబీర్ సాహెబ్ చాలా బాధపడి అంతా లెక్క మన హైదరాబాదు మహారాష్ట్ర అంతా చుట్టుకుంటున్నారు. అప్పుడు ఏం ట్రైను బస్సు ఏం లేదు, నడుచుకొని ప్రచారం చేసుకొని ఎన్ని సంవత్సరాలు అయితే చాలా తక్కువ మంది మాటిన్నారు. దానికే కబీర్ సాహెబ్ బాధపడి బాణి రాసినారు. నామ రతన ధన్ ముజ్జమే ఖాన్ ఖులి ఘటమాయి. నామ రూపమైన రత్న బండారం నాలో ఓపెన్ అయింది పరమాత్మ కృప వలన. నేను ఫ్రీగా ఇచ్చే కోరికే పారాడుతున్నాము. సేత మేత హీ దేత హో గాహక్ కోయి నాయ్. నేను ఫ్రీలో ఇచ్చే కోరికే పారాడుతున్నాము, దాని వీలు తీసుకోక. అయితే తీసుకునే వాళ్ళు నాకు దొరకలేదు. ఆ కాలంలో చాలా తక్కువ మంది సంత మహాత్ములు శరణంలో వచ్చిన వాళ్ళే. అలాగా ఉంటుంది. నా మహిమ తెలీదు, కర్మకాండ ప్రభావం ఎక్కువ ఉండే, ఆచార విచార వ్యవహారాలు అన్నీ ఎక్కువ. సంత మహాత్ములకి నమ్ముతుండే. చూడండి, కబీర్ సాహెబ్కి చాలా బాధ పెట్టినారు. కాజీ ఈయన ముస్లిం అయి హిందూ ధర్మ ప్రచారం చేస్తారంట. సికందర్ లోధికి చెప్పి
సేతుకాలు కట్టి కొండ నుంచి కిందకి వేసినారు. ఏం కాలే మానవాళ్ళు. మరి లాస్ట్కో ఏనుగుకి సరాయి తాపిది దాని కింద దబ్బున్నారు, చంపేసినాయి అంట. ఆ ఏనుగుకి అక్కడ వస్తానే సింగ స్వప్నం కనబడింది, పారిపోయింది అరుసుకొని. చాలా బాధ పెట్టినారు. లాస్ట్లో నమ్మినారు. సికందర్ లోధి ఇన్కే శిష్యుడు అయినారు. అయితేనా శాస్త్రములో పండిత రాసి పెట్టినారు, కాశీలో సస్తే స్వర్గానికి పోతారు. మగహర్ ఉంది. మగహర్ అంటే కాశీ సమానమే తీర్థస్థానం బీహార్లో ఉంది. ఆ మగహర్లో సస్తే నరకానికి పోతారంట రాసినారు శాస్త్రంలో పండితులు. దానికే కబీర్ సాహబ్ శరీరం త్యాగం చేసే సంవత్సరం ముందే మగహర్కి వెళ్ళిపోయినారు. అక్కడ నది ఉంది. అక్కడ పోయి ఆశ్రమాలు కట్టి మందికి నామ దానం ఇచ్చేకే, జీవోద్ధారం చేసేకే శురు చేసినారు. సత్సంగ్ ఆడే శరీరం త్యాగం చేసిన. ఎందుకో అక్కడ సత్య వాళ్ళు నరకని పోతారన్నారు. దానికి కబీర్ సాహబ్ పోయి అక్కడ చస్తున్నారు. ఎందుకో పుట్టే మరి సత్య నుంచి కాశీలో ఎవరికి ముక్తి దొరకలే, భక్తి చేసే నుంచి ముక్తి దొరుకుతుంది. కానీ అవన్నీ ఇది చూపించే కొరకే కబీర్ సాహబ్ ఆడే శరీరం. అప్పుడు ఏం జరిగింది, కాశీకి రాజా బీర్ సింగ్, మరి సికందర్ లోధి, పెద్ద పెద్ద ముస్లిమ్స్ రాజా, ఛత్రి రాజా బీర్ సింగ్, కబీర్కి ముఖ్య శిష్యుడు. ఇంకో ఈ బీర్ సింగ్ సైనిక్ తీసుకొని పోయినారు. కబీర్ సాహబ్ సోమ్ తీసుకొచ్చి ఇక్కడ దహనం చేయాలంట కాశీలో, మావాలంట. సికందర్ లోధి వచ్చినారు, సమాధి చేయాల, గోరి కట్టాలంట. కబీర్ సాహబ్ నా గురు, బీర్ సింగ్ నా గురు. ఇంకో ఇద్దరుకే అక్కడ సైనిక్ రాజా, ఇక్కడ సైనిక్ రాజా, నేను తీసుకోవాలా తలవారు తీసేస్తున్నారు. ఇంకో యుద్ధమే అయిపోతుంది, సర్వనాశనం, ఎంతమంది చనిపోతారంట అని కబీర్ సాహబ్ శవానికి చాలా పూలు పడింది. అది కిందకి వెళ్ళిపోయింది. ఇంకో ఎప్పుడు వీళ్ళ ఒకరు కొట్లాటకు తయారైనారో, కబీర్ సాహబ్ మహిమ చేసినారో, ఆ సోమే కింద మాయ అయిపోయింది. ఈ పూలంతా కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం, ఏమైంది పూలంతా తీసేసి చూస్తే అక్కడ ఏ సౌమే లేదు. ఇంకో కొట్లాట ఇక్కడ. అప్పుడు పూలు కొంచెం పూలు ఆయన తీసుకోపాయా, ఆ పూలంతా కొంచెం వీళ్ళు తీసుకొచ్చినారు. కబీర్ సాహబ్ ఆడే మాయ, తన శరీరానికి మాయ చేసేస్తున్నారు. అలాగా జరిగింది. దాని కొరకే కబీర్ సాహబ్ గారు అంటున్నారు, పరమాత్మ కృప వలన నాలో నామరత్న భండారోపణ అయింది. నేను ఫ్రీగా ఇచ్చకే పారాడుతున్నాము, గాహక్ కోయి నాయి, తీసుకునే వాళ్ళు ఎవరు తయారు లేదు అంట. జీ सबीर सायन हम करी नाई नाम सम कोई, सबीर सायन हम करी नाई नाम सम कोई, रंचक घट में संचरे सब तन कंचन होई. మరి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, అన్ని రసాయన చేసి నేను చూస్తే అయితే నామ సమాన్ యావ రసాయన లేదు. కించిత్ మాత్ర ఆ నాదం అంటే నామం మనలో ప్రకటన అయితే సబ్ తన కంచన హోయ్.
మన మనస్సు నిర్మల గ్లాస్ లాగా అవుతుంది సార్. పాప అన్ని కోటాను కోటి జన్మాల నుంచి చేసిన పాపాలన్నీ దగ్ధం అయిపోతుంది, మనస్సు నిర్మలం అయిపోతుంది. సబతన కంచన హోయ్, మన శరీరమే బంగారులాగా అయిపోతుంది, నిర్మలం అయిపోతుంది. అట్లా రసాయన్, నామ రసాయన్. రసాయన్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఎవరో తయారు చేయాలంటే రసాయన్ చేసే తయారు చేస్తారు. మెడిసిన్ తయారవుతుంది అంటే రసాయనం చేసి అన్ని మిక్స్ చేసే మెడిసిన్ తయారవుతుంది. ఎన్ని కాలంలో ఋషిమునిలో ఆకు చెట్టు నుంచి కొన్ని రసాయనం తయారు ಮಾಡಿ ఇత్తాలీకే బంగారంలో మార్చేసేవాళ్ళు, బట్టీలో పెట్టి ఇత్తాలీకే బంగారం చేస్తుండే. అది ఒక రసాయనమే. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు అంటారు, అన్ని రసాయనం చేసి నేను చూస్తే నామ రసాయన సమాన ಬೇರೆ రసాయనం లేదు. కించిత మాత్రం మన ఘటులో ప్రకటన అయితే సబతన కంచన హోయ్. కోటాను కోటి జన్మాల నుంచి చేసింది పాపాలు అంతా క్లీన్ అయిపోతుంది, మనస్సు నిర్మలం అయిపోతుంది. గ్లాస్ లాగా శరీరం బంగారు లాగా నిర్మలం అయిపోతుంది. మనసు నిర్మలం అయితే మన శరీరం నిర్మలం అయిపోతుంది. దాని కొరకే నామ రసాయన్, అన్ని రసాయనకింత శ్రేష్ఠ రసాయన్. ఆ నామానికి అంతరంలో ప్రకటన చేసుకోండి. మానవాళిలో అదే చెప్పేది. కరోడో కోటాను కోటి జన్మాల పుణ్యం నుంచి మనకి మానవ శరీరం దొరికింది. మరి ఆ పరమాత్మ కృప వలన మనకి సద్గురువులు దొరికినారు. మరి వాళ్ళ కృప వలన మనకి దానం దొరికింది. ఓ జవాబారి తీసుకున్నారు. ఇప్పుడు మన ధర్మం ఉంది, తన ఆత్మ ఉద్ధారాన్ని కోరికే మనము ప్రయత్నం చేయాలి. గంట 2 గంట రోజు సాధనంలో కూర్చొని మన కర్మాలు కొన్ని మనమని పాకొట్టాల. రోజు గంట 2 గంట నామస్మరణ చేస్తే కర్మాలు పోతూ ఉంటుంది, మనసు నిర్మలం అవుతుంది, మనసులో శాంతి కలుగుతుంది. ఆ శాంతి ఇప్పుడు శాంతి వస్తుంది, మార్పు వస్తుంది. ఆచార విచార వ్యవహారాలన్నీ చేంజ్ అయిపోతుంది. నామములు అట్లా తాకత్ ఉంది. దాని కొరకే నామస్మరణ చేయండి. అదే మన డ్యూటీ. ఈ మానవ శరీరం దొరికింది దాని కొరకే. ఇంకో మానవ శరీరం ఎన్ని తూరు దొరికినచ్చు. రాజు మహారాజున మనం అయి ఉంటాం, ఋషి మునిలా అయి ఉంటాం. అయితే సద్గురువులు దొరకలే ముందే. దానికి ఇంతవరకే మనం ఇక్కడ ఉండవు. సద్గురువులు ముందే దొరికింటే ఇప్పుడు మనం సత్లోకంలో ఉంటుంటే. మరి అట్లా సమయం కలిసి వచ్చింది. ఇప్పుడు మన ఆత్మ పైన మనం దయ చేయాల. ఈ కష్టం నుంచి ఆత్మకి విడుదల చేసే ప్రయత్నాలు చేయాలి. ముక్త అయ్యే కొరకే నామస్మరణ ధ్యానం. ఇంకో అది చేయకపోతే ఇంకో అన్నీ చేసే ప్రయోజనం ఏమిటి? మనం ఏం చేస్తామో నామానికి, గురువుకే, సత్సంగకి అన్నికి రాజమే పెడుతుంది. ఈ సంసారానికి బాగా గట్టి పట్టుకుంటాం. ఈ సంసారం లాస్ట్లో మోసం చేస్తుంది, తొన్న పంపిస్తుంది. పోవయ్యా నీ అట్లా ఎందరో పోయినారంట. ఈ సంసారం లాస్ట్లో తొన్న పంపిస్తుంది. పో అయ్యా నీ అట్లా ఎందరో పోయినారు. ఒక వస్తువు సహా జత రాదు. అప్పుడు ఎంత బాధ. ప్రేమ చేసుకొని వస్తువు ఇడిచిపెట్టిపోవాలంటే అందరికీ బాధే. అదే ప్రేమ సద్గురు చరణంలో ఉన్నంటే బాధ లేదు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఆనందమే ఆనందం. దానికి మహానుభావులు అంటారు సంసారం చేయండి. సంసారం చేసేది ఏం తప్పులే, మన డ్యూటీ ఉంది. ఇలాగా మన కర్మాలు పోయేది ఉంది, చేసుకోండి. అయితే నామరూపం అయి చేయండి. గురు స్వరూప ధ్యానం రూపం అయి చేసుకోండి. మీకు ఈ లోక పరలోక 2 సుఖాలు దొరికిపోతుందా?
మీ సంసారం బాగా నడుస్తూ ఉంటుంది గురుకృప వలన. పరలోక కార్యం ముందుకు సాగుతూ ఉంటుంది. అంతే, సంసారం విడిచిపెట్టి అడవికి పోయే పనిలే. నామస్మరణ చేస్తూ సంసారం చేయాలా. సహజంలో ముక్తి. వంట చేసుకునేప్పుడు నామస్మరణ, త్రోవ నడిసేప్పుడు నామస్మరణ, బిడి చేసుకునేప్పుడు నామస్మరణ. అది వెలువరచేయండి, బాగుంటుంది. మనం టీవీ చూసుకొని బిడి చేస్తుంటాం చూడండి, లచ్చ టీవీ పైన ఉంటుంది, సేద్ బిడి కడుతూ ఉంటుంది. అలాగా నామం పైన లచ్చ పెట్టుకోండి, నామస్మరణ చేస్తూ బిడి చేయండి. చూడండి మీకు ఎంత ఆనందం కలుగుతుంది. నిదానంగా మనసు నిర్మలమవుతుంది, మనసులో మార్పు వస్తుంది, సుఖమరి శాంతి దొరుకుతుంది. దాని కొరకే వంట చేసుకునేప్పుడు కానీ, పనిపాటు చేసుకునేప్పుడు కానీ, త్రోవ నడిచేప్పుడు మనం ఖాళీ ఉంటాం. నామస్మరణ చేస్తూ పోతే అయిపోతుంది. అయితే అక్కడ ప్రేమ లేక నామస్మరణ నడిచేలే. ప్రేమ సంసారంలో పెట్టుకొని నామస్మరణ చేయకపోతే నామస్మరణ నడిచేలే. దానికే గురు చరణంలో ప్రేమ రావాల, నామం పైన ప్రేమ రావాల. అప్పుడు మనసు నామములో చేరుతుంది, నిలబడుతుంది. ప్రేమ లేక మనసు నిలబడాలే. సంసారంలో ప్రేమ ఉండ నుంచి అక్కడ పారిపోతూ ఉంటుంది మనసు. ఇది విడిచిపెట్టి అక్కడ పారుతుంది. అదే ప్రేమ సద్గురు చరణంలో పెట్టేస్తే ఆటోమేటిక్ నిలబడుతుంది, సుమరన్ బాగా నడుస్తుంది. దాని కొరకే మన మనసులో రావాల ఈ సంసారం సుల్లు. దీనికి మనకి కొన్ని దినాలు సంబంధాలు, ప్రేమ అక్కడ నుంచి తీసేయాల, సద్గురు చరణంలో పెట్టేయాల. గురువు వాళ్ళ అయి సత్సంగం మనం నామస్మరణ చేస్తూ డ్యూటీ చేసుకొని పోవాల. అప్పుడు ఈ సంసారం ఏం చేసేలే, ఆనందమే ఆనందం. ఎప్పుడు గురు రూపమై మనం సంసారం చేస్తూ పోతుంటామా, గురు వర్ధస్థమంతల పైన వచ్చేస్తుంది. ప్రతి ఒక్క జాగాలో ఆయన మీకు సహాయం చేస్తారు. మీ ఆనందమే, సంసారం బాగా నడుస్తుంది. మరి పరలోక కార్యం జరుగుతూ ఉంటుంది. లాస్ట్లో ఆనందం కాపోవచ్చు, సత్లోకమే. ఎక్కడ మధ్యలో స్టేషన్లో గురువు నిలబెట్టాలి, సీదా సత్లోక్. ఎలాంటి ప్రేమ సద్గురు చరణంలో ఉంది. మీకు సంసార ఆశమే లేకపోతే సీదా సత్లోక్. ఏం వస్తుంది మనకి మధ్యలో నిలబెడుతుందా? మన ఈ సంసార ఆశమే, సంసార మోహమే. మనకి మధ్య స్టేషన్లో ధ్యానం చేసాకి పెడతారా? ఆ మోహమే లేకపోతే సీదా సత్లోక్ సచ్ఖండం. ధ్యానం కానీ పోకపోని ఆశమే మనకి మోసం చేసేది. ఆ ఆశ నామరూపం అయిపోతే, గురు రూపం అయిపోతే, ధ్యానం లేకపోతేనే గురు సీదా సత్లోకానికి తొలగిపోతారు. దాని కొరకే నామస్మరణ చేసే ప్రయత్నాలు చేయండి. మరి ఇట్లా సమయం మీకు దొరకలే. మానవ శరీరం మనం కింద శరీరంలో వెళ్ళిపోయి చెట్టు సామ్యాలు పరుగు పాము శరీరం పోతే పుడితే భక్తి చేసేకి అవుతుందా? అయ్యలే. ఈ మానవ శరీరమే. దాని కొరకే మంచి టైం దొరికింది, సద్గురువులు దొరికినారు. ఇప్పుడైనా చేసుకోండి. మరి ఈ సమయం చేతికి వచ్చేది. వెళ్ళిపోతే మనం బాధపడతాం తర్వాత. పోయలేదు. सभी रसायन हम करी नाई नाम समको, सभी रसायन हम करी नाई नाम समको, रंचक घट में संचरे सब तन कंचन होई.
राधा स्वामी।